ఎన్ని తెలియకుండా ఇవాళ ఒక్క చిన్న 200 కోట్ల కేసులోనే ఒక సీఎంని అరెస్ట్ చేసి అవతల పాడేశారంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో లక్షల కోట్లు ఇవాళ 1,25,000 కోట్ల లెక్కర వ్యాపారం చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన లెక్కర వ్యాపారంలో ఎంత అవినీతి జరుగుతుందో ఒకసారి ఊహించుకోండి. ఈ రోజు లెక్కర తాగేది పేదలు ఆ తర్వాత దాన్ని ఉత్పత్తి చేసేదేమో రాజకీయ పార్టీల మంత్రులు, దాని ఉత్పత్తిదారులు ఎవరు? ఎట్లా తయారు చేస్తారు? మినిస్టర్లుగా ఉండే రాజ్యసభ సభ్యులుగా, ఎంపీలుగా, ముఖ్యమంత్రులుగా, మినిస్టర్లుగా ఉండే లిక్కర్ బిజినెస్ ఎట్లా చేస్తారమ్మా? ఎట్లా చేస్తారు లిక్కర్ బిజినెస్? చేయకూడదు కదా రాజ్యాంగం ప్రకారం. మీరే మంత్రులుగా ఉంటారు, మీరే లెక్కర చేస్తారు, ఆ లెక్కర పేదోళ్ళకి మీరే పోస్తారు, మళ్ళీ సంక్షేమం అనే శుద్ధపూస మాటలు మాట్లాడతారు. అందువల్ల ఏంటంటే ఈరోజు భారతదేశాన్ని అభివృద్ధి వైపు నడిపించాల్సింది పోయి భారతదేశాన్ని వివస్త్రం చేసి పెడుతున్నారు. ఇవాళ కులవాదం, మతవాదం, ఈ రెండు పెద్ద కులవాదం, మతవాదం ఒక గజ్జిలాగా పట్టుకొని సమాజాన్ని పీడిస్తున్న ఏ కులం ఎవడికి కూడు పెట్టదు. అభివృద్ధి జరిగి ఉపాధి కల్పన జరిగితే వాళ్ళకి అన్నం దొరకద్దు. కానీ అది తెలియక అభివృద్ధి చేసుకోకుండా రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ థాట్లు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రజల సంపదను దోచేస్తా ఉంటే మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడకుండా ఐఐటీలు, ఐఐఎంలు చదువుకునేదిను, ఈ దేశాన్ని వదిలిపెట్టేది ఇతర దేశాలకు పోయేది. ఇలా ఆస్ట్రేలియా పోండి, బ్రిస్బెయిన్, ఇవాళ దక్షిణ భారతం వాళ్ళు 7 మంది ఉంటారు అవుట్ ఆఫ్ 10 మంది బ్రిస్బెయిన్లు. డల్లాస్ పోండి, ఎంతమంది ఉంటారు? కెనడాకు పోండి, మొత్తం సిక్కులోళ్ళు ఉంటారు కెనడాలో. ఎందుకు వలస వెళ్ళిపోతారు మేధావులందరూ? మేధా సంపత్తిని ఈ కాలేజీల్లో, ఈ యూనివర్సిటీల్లో, ఈ దేశానికి వాడుకోవాల్సిన మేధా సంపత్తి మొత్తం ఇతర దేశాలు వాడుకుంటుండే. ఈ రోజు బ్రిటన్ ప్రధాని ఎవరు? ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు మనల్ని. ఇవాళ బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న ప్రధానమంత్రి ఎవరు? మన ఇంపోసిస్ అల్లుడు కదా, ఇంపోసిస్ నారాయణమూర్తి అల్లుడు కదా. అంటే భారతీయుడు ఇవాళ లండన్ పరిపాలిస్తున్నాడు. ఇంత పెద్ద మేధావులు కన్నటువంటి ఈ దేశంలో, వేదాలు పుట్టినటువంటి ఈ దేశంలో ఏం పట్టింది ఈ దేశానికి? దౌర్భాగ్యం. రోజు రూపాయికి ఎత్తుక్కోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది. కాబట్టి నేను చెప్పగలిగేది ఒకటే రాధాకృష్ణ గారు, జర్నలిస్టులు రైట్ వేలోకి రావాలా, జర్నలిస్టులు. జర్నలిజం చచ్చిపోయి ఉంది, జర్నలిజం బతికించుకోవాలా. న్యాయమూర్తులు న్యాయాన్ని బతికించాలా. జర్నలిస్టులు, న్యాయమూర్తులు కానీ తెగించి కొట్లాడకపోతే, నిజాలు నిర్భయంగా మాట్లాడకపోతే ఈ దేశాన్ని ఎవడు కాపాడలేరు. అలీబాబా అరడజన్ దొంగల్లాగా ఇది బిల్లారంగా రాజ్యంగా తయారైపోతుంది. కాబట్టి ఈ దొంగలందరికీ కఠినమైన చట్టాలేసి జీవితకాలు, అదే సింగపూర్లో కానీ అయ్యుంటే ఉరిశిక్ష చేసేసేవాళ్ళు ఈ నార్కోటిక్ డ్రగ్లో, అదే సింగపూర్ కానీ అయ్యుంటే. ఈరోజు భారతదేశము మొత్తం పారిశ్రామికవేత్తల చేతిలో, బ్యూరోక్రాట్ల చేతిలో, రాజకీయ నాయకులు, కార్పొరేట్ కంపెనీలు 3 ఏకమయ్యి, గుప్పిడి మంది ఏకమయ్యి. ఎన్ని కుటుంబాలు ఉంటాయి భారతదేశం మొత్తంగా? రాజకీయంలో ఎంతమంది కుటుంబాలు ఉంటారు? 10,000 మంది ఉంటారా? 10,000 మంది ఉంటారా? అంతకు మించి ఏమన్నా ఉంటారా? గుప్పిడి మంది, 10,000 మంది, 145 కోట్ల ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంలో ఒక 10,000 కుటుంబాలు రాజకీయాల్లో ఉంటాయి. ప్రజలందరే సంపదని లూటీ చేస్తూ ఉంటే చూసుకొని ఉంటే ఎట్లా? ఇవాళ ఏంటంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. సోషల్ మీడియాలో వచ్చేయన్నీ నిజాలు కాదు. నిజాలు నిర్భయంగా మాట్లాడే వాళ్ళు గొంతులు కోచేస్తారు రాజకీయ పార్టీలు. కాబట్టి నిజాన్ని నిర్భయంగా మాట్లాడటం, పొయ్యే ప్రాణం, చచ్చేది ఏదో ఒక రోజు చస్తాం. కాబట్టి ఈ చావుని ఎవడైతే ప్రేమిస్తాడో, దేశాన్ని ఎవడైతే ప్రేమిస్తాడో, ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తాడో, సత్యమేవ జయతే అన్నారు, ధర్మో రక్షిత అన్నారు, లోకా సమస్త సుఖినో భవంత్ అన్నారు. నేను ప్రతిసారి చెప్తా ఈ మాట. లోకా సమస్త సుఖినో భవంత్ అన్నారు, ధర్మో రక్షిత అన్నారు, తమసోమా జ్యోతిర్గమయ అన్నారు, సత్యమేవ జయతే అన్నారు. ఆ సత్యం భారతదేశంలో జడ్జి పైన ఉంటుంది, సత్యమేవ జయతే అని. ముఖ్యమంత్రి పైన ఉంటుంది 4 సింహాల బొమ్మ, సత్యమేవ జయతే అని ఒక బోర్డులో ఉంటుంది. కానీ సత్యం లేనే లేదు. మొత్తం అసత్యం రాజ్యాలు ఏళ్తుండే. అసత్యాలు పెట్టుబడులకి, కట్టుకథలకు పుట్టిన ఇసపుత్రికలు మన పత్రికలని శ్రీశ్రీ గారు ఏనాడు అన్నాడు. పెట్టుబడులకి, కట్టుకథలకి పుట్టిన ఇసపుత్రికలు మన పత్రికలు అన్నాడు శ్రీశ్రీ గారు. కాబట్టి పెద్ద ఆయన మంచి మాట చెప్పాడు. ఇకనైనా మేల్కొనండి. ఇవాళ డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, ఇంకా మీడియా అంటేనే సోషల్ మీడియా. కాబట్టి ఈ సోషల్ మీడియాలో కూడా అందరూ కూడా నిజాలు మాట్లాడండి, వ్యక్తి పూజ మానేయండి.
సత్యం వైపు నిలబడండి, ధర్మం వైపు నిలబడండి. భారతదేశాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆశ మన పుణ్యభూమి, మన కర్మభూమి. కాబట్టి ఈ పుణ్యభూమి, ఈ కర్మభూమి ఎన్నో బాధలు ఎదుర్కొన్నది. ఎంతోమంది యువస్త్ర దాదాపు 1000 సంవత్సరాల బానిస బతుకుతూ బతికింది భారతదేశం. మీరు చూసుకోండి, మొగలాయిల దండయాత్రలతో మొదలు పెడితే, తుర్కుసుల దండయాత్రలతో మొదలు పెడితే, డచ్చోళ్ళు, పోర్చుగీచోళ్ళు, ఆంగ్లేయులు ఈ దేశం మీద పడి ఈ దేశంలో ఉన్న ఖనిజ సంపదని, ఈ దేశంలో ఉన్నటువంటి శ్రమశక్తిని 1000 ఏళ్ళు దోచినా కూడా భారతదేశం నిలబడిందంటే ఈ దేశంలో సకల సంపదలు అన్న మాటని మర్చిపోకండి. ఈరోజు ఈ దేశం అఖండ భారత్గా ఉంటే ఇవాళ ప్రపంచానికి మొత్తానికి అన్నం పెట్టేది. ఈరోజు మైమ్నార్ అఖండ భారతదేశంలో చెడిపోయింది. ఈ రోజు బంగ్లాదేశ్ అఖండ భారత్లో నుంచి చెడిపోయింది. ఈ రోజు భూటాన్ అఖండ భారత్లో నుంచి చెడిపోయింది. ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్, ఒకప్పుడు గాంధారీ దేశం, ఇడిపోయింది భారతదేశం నుంచి. పాకిస్తాన్ ఈ దేశం నుంచి మత ప్రాతిపదికన ఇడిపోయింది. ఈ రోజు పాకిస్తాన్లో ఉండే ముస్లిమ్స్ కంటే భారతదేశంలో ఉండే ముస్లిమ్స్ సంఖ్య అధికం. ఒక మత ప్రాతిపదికన ఎడగొట్టినారు ఈ దేశాన్ని. కాబట్టి అఖండ భారత్ ఎన్నో కష్టాలు పడింది. ఈ అఖండ భారత్ ఒకప్పుడు నేపాల్లో ఎవరు సీతమ్మని అంటున్నా, రాముడు యొక్క సతీమణి మన సీతమ్మ తల్లి ఎక్కడ, జనకజ మహారాజు యొక్క పుత్రిక అఖండ భారత్లో భాగం. భూటాన్ అఖండ భారత్లో భాగం. ఒకప్పుడు బర్మా అనేవాళ్ళు, బ్రహ్మదేశం అనేవాళ్ళు. బర్మా అంటే ఇవాళ మైమ్నార్. అంతర్విద్యంతో దేశాన్ని వదిలిపెట్టి పారిపోతున్నారు మైమ్నార్లు ఇవాళ ప్రజలు. అట్లాంటి కాంబోజి దేశం, ఇవాళ శ్రీలంక ఒకప్పుడు అఖండ భారత్లో భాగం. సింహళ దేశం ఎవరో ఇవాళ కుబేరుడైనటువంటి కుబేరుడు తమ్ముడే కదా. రావణ బ్రహ్మ ఎవరు? ఉత్తరప్రదేశ్ని పరిపాలించిన కుబేరుడు తమ్ముడే కదా. సకల సంపదల గల శ్రీలంక కూడా ఒకప్పుడు అఖండ భారతే కదా. ఇవాళ భారతదేశానికి పట్టినటువంటి 1000 ఏళ్ళు ఈ దేశము, భారతదేశము బానిసల సంఖ్యలు తెంచుకున్నది 1947 ఆగస్టు 15, 1950 నుంచి జనవరి 26 నుంచి గణతంత్రంగా రిపబ్లిక్గా డెమోక్రటిక్ కంట్రీగా మారిన 1000 ఏళ్ళు వినాశనాన్ని బాగు చేయాలంటే ఎన్ని ఏళ్ళు కావాలి? 77 ఏళ్ళ బాగుపడిపోద్దా? ఎవరో ఒకరు తెగించి కొట్లాడి ముందుకు రావాలి. చదువుకున్న యువత కులతత్వాన్ని, మతతత్వాన్ని అసలు దాని జోలుకు పోకుండా ఇన్నోవేషన్ జోలుకు పోయి కొత్త వ్యవస్థలని క్రియేట్ చేసుకొని ఇవాళ ఒక కెమెరా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో ఉందే. కెనాన్ అంటాడు, లేకపోతే పానాసోనిక్ అంటాడు, సోనీ అంటాడు. ఇయ్యగడ 3 బ్రాండ్ల. ఆ శక్తి మన వాళ్ళకి లేదా? ఎవడో జపాన్ దేశం నుంచి మనం తెచ్చుకోవాల్సి వస్తుంది. కెనాను, HP, పానాసోనిక్, ఫిలిప్స్, చూడండి బ్రాండ్లు. అంటే క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ ఉంది కాబట్టి ఇవాళ మనం వాడే పరికరాలు చూసుకోండి, చాలా పరికరాలు చూసుకోండి, కారులు చూసుకోండి. కొరియా ఓడి రావాలి ఇండియాకి. కొరియా ఓడి రావాలంటే కార్ల పరిశ్రమ పెట్టడానికి ఇండియాకి. ఇవాళ ఇంజిన్లు ఎన్ని ఉన్నాయి? ఇంజిన్లు ఎన్ని రకాల ఇంజిన్లు తయారవుతున్నాయి? పట్టుమని 8 రకాల ఇంజిన్లు లేవు భారతదేశంలో తెలుసా? ఒక కారులో ఇంజిన్ తీసుకోండి, లారీలో ఇంజిన్ తీసుకోండి, బస్సులో ఇంజిన్ తీసుకోండి, ఎన్ని ఉన్నాయి 20 భారతీయులు ఇంజిన్లు తయారు. అశోక్ లైలాండ్, టాటా 2 అయిపోయినాయి. 3వది సింప్సన్ ఇంజిన్ యాడ్ ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ? తమిళనాడు. సింప్సన్ ఒక ఇంజిన్ ఉంటుంది. తర్వాత మనకి టయోటా కారులో ఉండే ఇంజిన్ ఏంటి? కొరియా ఓడిది. ఇంజిన్లు తయారు చేసుకోలేకపోతున్నాం. ఏ రకంగా చూసినా ఈ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ సెల్ ఫోన్ మొబైల్ ఆడుతున్నాం, ఇండియన్ బ్రాండ్లు ఎన్ని ఉన్నాయమ్మా సెల్ ఫోన్లో? అంటే ఎందుకు? ప్రపంచంలో అన్ని యాపిల్ ఫోన్ అంటాడు, ఒకడు OnePlus అంటాడు. వాడికి దోషి పెట్టకపోతే సెల్ ఫోన్ తయారు చేసుకునే టెక్నాలజీ కూడా లేదు మన భారతదేశంలో. 1 2 ఇలా చెప్పుకుంటూ పోతే 10 రోజులు చెప్తాను నేను కంటిన్యూగా. భారతీయులు వాడే వస్తువులన్నీ కూడా హై క్వాలిటీ ఉండే వస్తువులని పేరు చెప్పి ఇతర దేశాల మీద మోజు పెంచుకొని కన్న తల్లికి అన్యాయం చేసినట్టు మాతృభూమికి అన్యాయం చేస్తున్నాం ప్రతి ఒక్కరం కూడా. కళ్ళ స్పెట్స్ ఉంటాయి. ఇవాళ కంప్యూటర్ యుగం వచ్చింది, ఈ స్పెట్స్ వాడాల. ఈ స్పెట్స్ ఎన్ని రకాల కంపెనీలు ఉన్నాయి ఇండియాలో తయారు చేసే. ఇవాళ కంప్యూటర్ వచ్చిన తర్వాత చిన్న పిల్లోడు కూడా ఈ ట్యాబులు ఎన్ని వచ్చినాక ఐ ప్రాబ్లం వచ్చిందిగా. ఈ తయారు చేసుకునే శక్తి కూడా లేదు మనకాడ. ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తుందంటే ఒకసారి ఆ ప్రపంచం వైపు చూడండి, ప్రతి ఒక్కరు చూసి ఆలోచించండి. విజ్ఞానం ఈ దేశంలో, వేదాలు పుట్టిన ఈ దేశంలో ఎంతో టెక్నాలజీ ఉన్నది. దాన్ని అంతా అడాప్ట్ చేసుకుని అంత కాడికి ఎందుకు చెప్తాను. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. సినీ పరిశ్రమలో డైరెక్టర్లు అడగండి. వాయిద్య పరికరాలు, హార్మోనియం ఉంటుంది. క్యాషియో ఎందుకు వాడుతున్నారు? మన చేతితో తయారు చేసేవాళ్ళు అనంతపురంలో హార్మోనియం.
అంటే పారణ మీద మోజు. యమహా వైలెన్ ఏం మనోళ్ళు తయారు చేయలేదా? డ్రమ్స్ పారనేనా? డ్రమ్స్, వైలెన్, 64 కళలు ఉంటాయి. అన్ని రంగాలలో విదేశాల మీద ఆధారపడుతున్నామే. స్వదేశీ ఉత్పత్తులు ఫ్లూటు బెరడు. ఏం బెరడండి ఫ్లూట్ వాడేది? చెట్టు ఎదురు శ్రీశైలం కొండలు ఏడబట్టినే ఉంది. ఎదురు టెక్నాలజీ. అర్థమవుతుందా? ఒకటారు రెండే నేను చెప్పేది. ఓయాలని తీసుకోండి. ఇవాళ ప్రపంచానికి సకల సంపదల గల్ల ఈ దేశంలో దరిద్రం ఎట్లా ఆగిరా అంటారు. శ్రీగంధం మొక్క మన భారతదేశం దగ్గర. చెప్పులు ఇవాళ కాళ్ళు పగిలిపోతాయి చూసారు, అరికాళ్ళు పగలుతాయి అందరికి, ఆడవాళ్ళకి. పురాతనంలో మన చెప్పులేంది శ్రీగంధం చెక్కతో చేశాడు. శ్రీగంధంలో ఏముంటుంది? సల్ఫర్ ఉంటుంది. సల్ఫర్ యొక్క యాక్టివిటీ ఏంది? వీటిని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఆ శ్రీగంధం మొక్క ఇంట్లో ఉంటే అరికాలకు పూసుకుంటే అరికాలు పొగుళ్ళో నిలిపోతాయి. ఎవడు చెప్పాలి ఈ మాటలు? ఎర్రచందనం ప్రపంచంలో ఏడా లేదు, దక్షిణ భారతదేశంలోనే ఉంది. ఎర్రచందనానికి ఎంత రేట? ఇవాళ ఎర్రచందనం స్మగ్లింగ్ అయిపోతా ఉంది. ఒకటా రెండా ఈ దేశానికి పట్టిన దరిద్రం ఏంటంటే ఈ రాజకీయ నాయకులు, మేధావి వర్గం అంతా బజార్లో తిరుగుతుంది, మేధావులన్నీ పార్లమెంట్కి పోతుంది. కాబట్టి నేను ఫైనల్గా చెప్పేది ఒకటి, రాధాకృష్ణ గారు, ప్రతి ఒక్కరూ మన ఇంటిని ఎలా ప్రేమిస్తామో, మన అమ్మా నాన్నని ఎలా ప్రేమిస్తామో అదేవిధంగా దేశాన్ని కూడా ప్రేమించాల్సిన జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అన్నారు. మన జన్మనిచ్చిన తల్లి కాడికి దేశం గొప్పది అని దాని అర్థం. ముందు దేశాన్ని ప్రేమించాలా. జన్మనిచ్చిన తల్లి కాడికి దేశం గొప్పది. దేశం ఉంటేనే మనం ఉంటాం, లేకపోతే ఏముందంటే వినాశనానికి దారి తీస్తుంది.